వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రస్తుతం రాజకీయం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవిష్యత్తుపై హస్తిన వర్గాల్లో తీవ్రస్థాయిలో వేడి చర్చ నడుస్తుంది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం, ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజు పూర్తిగా స్తంభించిపోయాయి. ఒకవైపు వీధుల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు, మరోవైపు జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఆమరణ నిరాహార దీక్షల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అత్యవసరంగా భేటీ కావడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖకు రాజీనామా చేస్తారా, లేక ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాఖపరమైన మార్పులు చేపడుతుందా? దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ భవిష్యత్తుపైనే విస్తృత చర్చ నడుస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహార తీవ్ర రూపం దాల్చడంతో విపక్షాల నుంచి ఆయన తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఆయన తక్షణ రాజీనామా డిమాండ్ చేస్తూ పార్లమెంటు దిశగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ సైతం ఈ విద్యా సంబంధిత అంశంపైనే జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం గమనార్హం. ప్రతిపక్ష నేతలు కేంద్ర బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారికంగా సమర్పించారు. ఈ రాజకీయ ప్రకంపనల మధ్య హోంమంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అత్యవసరంగా సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉభయ సభలు విపక్షాల నిరసన హోరుతో ఏ ఒక్క కార్యక్రమం సాగకుండా వాయిదా పడ్డాయి. వీధుల్లో చోటు చేసుకున్న ఘర్షణలు, నిరసనలతో ఢిల్లీ వాతావరణం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దేశవ్యాప్త పర్యవసానాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించింది. భవిష్యత్తు నిర్ణయాలపై అమిత్ షా, ప్రధాన్ మధ్య సుదీర్ఘంగా సాగిన సంప్రదింపులు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మంత్రి పదవికి ప్రధాన్ రాజీనామా చేస్తారా, లేక శాఖాపరమైన మార్పులు ఉంటాయా అన్న అంశంపై ఊహాగానాలు పెరిగాయి. పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా సాగాలి అంటే కేంద్ర పెద్దలు త్వరగతిన ఒక్క పక్కా నిర్ణయానికి రాక తప్పని పరిస్థితి నెలకొంది. విద్యాశాఖలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలన్నీ అత్యంత తీవ్రంగా స్పందిస్తున్నాయి. నీట్ వ్యవహారంపై సభలో సమగ్ర చర్చ జరగాలని పట్టుబడుతూ విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను పూర్తిగా స్తంభింపజేశాయి. పార్లమెంట్ వెలుపల కూడా నిరసనలో తీవ్రత పెరగడం, శాంతి భద్రతల యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సామాజిక శ్రేణిలో విద్యార్థి సంఘాలు చేపడుతున్న సుదీర్ఘ ఆందోళనలు ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ఈ క్లిష్ట పరిస్థితులను చెల్లార్చేందుకు కేంద్ర హోంశాఖ అత్యవసర వ్యూహాలను ప్రారంభించింది. విపక్ష డిమాండ్లకు తలొగ్గినట్లు కాకుండా సహజ ప్రక్రియలోనే మార్పులు తేవాలని పాలకపక్షం భావిస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా ప్రణాళిక వేసింది. విస్తరణ ప్రక్రియ ఆలస్యం అవుతూ ఉండడంతో విద్యాశాఖ మంత్రి మార్పుపై తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. శాఖ మార్పు జరుగుతుందా, లేక కేబినెట్ నుంచి ఆయనను పూర్తిగా తప్పిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సభను సజావుగా నడిపించేందుకు అధికారపక్షం త్వరలోనే తన వ్యూహాత్మక అడుగును బయటపెట్టే అవకాశం ఉంది. జాతీయ స్థాయి నాయకులంతా ప్రస్తుతం హస్తిలోనే జరుగుతున్న పరిణామాలను అత్యంత ఆసక్తికరంగా గమనిస్తున్నారు. రాజధాని వీధుల్లో సాగుతున్న ప్రజా నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి నానాటికి తీవ్ర శ్రమగా మారుతున్నాయి. నీట్ అక్రమాలపై జవాబుదారీతనం వహించాలి అంటూ ప్రతిపక్షాలు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశాయి. జంతర్ మంతర్ వేదికగా సోనం వాంగ్చుక్ చేపట్టిన దీక్ష విద్యార్థులు, పౌరుల మద్దతును పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. పార్లమెంటు మార్చి సందర్భంగా చోటు చేసుకుంటున్న ఘర్షణలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కీలక ప్రతిపక్ష బృందాలు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలిసి తమ ఆందోళనను, వినతులను స్పష్టంగా తెలియజేశాయి. ఈ పరిణామాలన్నీ విద్యా మంత్రిత్వ శాఖ పనితీరును తీవ్రమైన ప్రతిష్టంభనలోకి నెట్టేశాయి. శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించడానికి అత్యున్నత స్థాయిలో రాజకీయ సంప్రదింపులు వేగవంతమయ్యాయి. హోంమంత్రితో జరిగిన కీలక భేటీలో ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితిని అధిగమించే మార్గాలపై చర్చిస్తున్నారు. ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగిపోయారన్న ముద్ర పడకుండా ఉండేందుకు ప్రభుత్వం జాగ్రత్త వహిస్తోంది. భవిష్యత్తు పరిణామాల దృష్ట్యా విద్యాశాఖ బాధ్యతలను వేరొకరికి అప్పగించే ప్రతిపాదన పరిశోధనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ తదుపరి కార్యాచరణ దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
వీధుల్లోనూ సభల్లోనూ ఒకేసారి నిరసనలు వెల్లువెత్తడంతో ఎన్డీఏ నాయకత్వం తీవ్ర తర్జన పడుతోంది. పరిపరి విధాల ఒత్తిళ్లు పెరుగుతూ ఉండడంతో హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగానికి దిగాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పిలిపించి సుదీర్ఘంగా చర్చించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందన్న చర్చ కూడా కొనసాగుతోంది. కేబినెట్ మార్పుల ద్వారా ఈ సంక్షోభం నుండి సురక్షితంగా బయటపడాలని అధికార పక్షం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే సభ సజావుగా సాగేందుకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. విద్యాశాఖలో రాబోయే మార్పులు ప్రభుత్వం తీసుకునే ముందస్తు నిర్ణయాల్లో భాగంగానే ఉంటాయని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో విద్యాశాఖ నాయకత్వంలో ఖచ్చితమైన మార్పులు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలంటే కేంద్ర పెద్దలు తక్షణమే ఒక కీలక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. విపక్షాల ఒత్తిడికి లొంగినట్లు అనిపించకుండా సాధారణ పరిపాలనా ప్రక్రియలోనే ఈ మార్పులను పూర్తి చేసేందుకు ఎన్డీఏ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో హస్తిన నుండి ఎలాంటి ప్రకటన రాబోతుంది అన్నది వేచి చూడాలి.